ఆ టైంలోనే జనని పెళ్లి కుదిరింది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మన సుఖీభవ హోటల్ నుంచి అనాథాశ్రమానికి భోజనం పంపించడం మా ఆనవాయితీ. అలా పంపించిన భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఎలా జరిగిందో తెలియదు కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. Increase the oxygen line. Okay, sir. It's okay, it's okay. ఆ కారణం చూపించి అధికారులతో కుమ్మక్కై సుఖీభవ హోటల్స్ అన్నిటి మీద రైడ్ చేయించి నకిలీ సరుకులు తనే పెట్టించి సుఖీభవ హోటల్స్ మూతపడేలా చేశాడు. అనాథ పిల్లల అనారోగ్యానికి కారణమయ్యారని మీ అన్నయ్యని అరెస్ట్ చేయించాడు. బెయిల్ మీద బయటకొచ్చిన మీ అన్నయ్యని బాధగా ఉంది కదా. నువ్వు నీ మాట వెనక్కి తీసుకోకపోయినా, నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవ్వకపోయినా ఈ బాధ నీతో ఆగదు. నీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇస్తా. టోటల్ గా నీ లైఫ్ లో హ్యాపీనెస్ లేకుండా చేస్తా. భయపడేవాడిని అయితే నీ లైసెన్స్ ఆపేవాడిని కాదు. నేను జైలుకి వెళ్తే మహా అయితే నా పరువు పోతుంది. భయపడి మిమ్మల్ని ఇలాగ వదిలేస్తే జనాలు ప్రాణాలు పోతాయి. నా పరువు కంటే నాకు జనాలు ప్రాణాలే ముఖ్యం. దాంతో జీకే జనని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేశాడు. రండి బాబు గారు, నమస్కారం. కూర్చోండి. కూర్చోడానికి రాలేదండి. ఏమైందండి? మీ హోటల్ మూతపడితే మాకు వ్యాపారాలు ఉన్నాయి కదా అని సర్దుకున్నాను. మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా సొసైటీలో పెద్దవాళ్ళ మీద కేసులు కామన్ కదా, బయటపడతారులే అనుకున్నాను. కానీ ఇప్పుడు కోర్టులో విట్నెస్లు మీకు ఎగనెస్ట్ గా ఉన్నాయండి. శిక్ష పడితే మీరు దోష అవుతారు. అందుకే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పడానికి వచ్చానండి. ఉంటాను. అన్యాయంగా వాడు పెట్టిన తప్పుడు కేసుల నుంచి బయటపడడానికి మీ అన్నయ్య ఒంటరి పోరాటం చేస్తున్న టైంలో నువ్వు వచ్చావు. ఇంత జరుగుతున్న ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారు వదినా? బాబాయ్, ఎట్టి పరిస్థితులను విక్కీకి మన ప్రాబ్లమ్స్ గురించి తెలియకూడదు. ఇంతకాలం మనకు దూరంగా ఉండి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఇప్పుడు మన కష్టాలు చెప్పి వాడిని బాధ పెట్టకూడదు. వాడెక్కడ ఉన్నంతకాలం మనందరం సంతోషంగా కనపడాలి. మీ అందరిలో నాకు కనిపించిన సంతోషం నిజం అవ్వాలి. అది నిజం చేస్తా. కానీ ఈ విషయం నాకు చెప్పినట్టు అన్నయ్యకి తెలియకూడదు వదినా. You are calling is not answering. Please call again later. The person you are calling is not answering. Please call again. ఫోన్ లిఫ్ట్ చేయడు. రేపు ప్రదీప్కి ఎమ్మెల్యే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్. వాళ్ళ నాన్న మాట మార్చుంటాడు గాని ప్రదీప్కి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నకి భయపడి ఒప్పుకొని ఉంటాడు. ఆ భయాన్ని నాకు వదిలే. నువ్వు లైఫ్ లాంగ్ అతనితో ఉండాలనుకున్నంత ప్రేమిస్తున్నావా? ప్రదీప్ అంటే నాకు చాలా ఇష్టం బాబాయ్. రేపు ఉదయం రెడీగా ఉండు. ఎంగేజ్మెంట్కి వెళ్దాం. ఓకే? ఇంకా టైం ఉంది కదా ముహూర్తానికి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. జయ తీసుకెళ్ళి. బావగారు మీరు కూర్చోండి. హలో, సాంబశివరావు మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు? నాకు 1 hour టైం ఇవ్వండి. మీ 50 కోట్లు మీకు ఇచ్చేస్తాను. మీరు మళ్ళీ ఇలా వచ్చారండి బాబు. జస్ట్ డబ్బు కోసం మీ అబ్బాయి లైఫ్ అమ్మేస్తున్నారు. నాకు తెలుసు సార్. బిజినెస్లో మీ పార్ట్నర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి అడిగేసరికి మీకేం చేయాలో అర్థం కాలేదు. అదే టైంలో జీకే మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు. అదే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్. అన్నయ్యకి ఒక్క మాట చెప్పి ఉండాల్సింది కదా సార్. నా సమస్య రాజారాం గారు తీర్చగలిగేంత చిన్నది కాదు బాబు. 50 కోట్లు చూశారుగా. 50 కోట్లు అనేసరికి మీరు ఆలోచనలో పడ్డారు.
ముహూర్తానికి టైం అవుతుంది, బయలుదేరండి. ఆడికి ఎలా రాసి పెట్టుంటే అలాగే అవుతుంది. $50 కోట్లు. సార్ 50 కోట్లు. సార్ అమౌంట్ వచ్చింది, మీ ప్రాబ్లం తీరింది. ఇక డీటెయిల్స్ ఎందుకు? బాబు టైం అవుతోంది, రండి లోపలికి. ఇక్కడ డబ్బు ఓకే, అక్కడ రుద్రప్రతాపు. నేను చూసుకుంటాను. ఎవరు నువ్వు? ఓ చిన్న లైవ్ షో చూపించాలి. అంత టైం లేదు నాకు. జైలుకి వెళ్ళే టైం ఉందా? సిబిఐ ఆఫీస్లో నా మనిషి ఉన్నాడు. వాడి చేతిలో పెన్ డ్రైవ్ ఉంది. అయితే అందులో కొన్ని నిజాలున్నాయి. నీ బినామీ కంపెనీ పేర్ల మీద మెడిసిన్స్ అని చెప్పి కలకటా పోర్ట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అంట కదా. 60 గ్రాములు కూడా ఉండని పెన్ డ్రైవ్ లో 6,000 crores వర్త్ స్కామ్ సాక్ష్యాలు ఉండటం టూ మచ్ కదా. ఏం కావాలి నీకు? 30 seconds లో నువ్వు నీ జనం ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మరి పెన్ డ్రైవ్ నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ చేతిలో ఉంటుంది. మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్. తప్పకుండా చేస్తాను బాబు. ఏ ఎంగేజ్మెంట్ అయితే మీరు ఆపారో అదే జరుగుతుందని అన్నయ్య ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. పద. ఏమైందమ్మా అంత హ్యాపీగా ఉన్నా? బాబాయ్ వాళ్ళతో మాట్లాడాడమ్మా, వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు. అవునా? విక్కీ, ఏంటిది చెప్పేది? నిజమే వదినా. ఏం మ్యాజిక్ చేసావయ్యా? నిజంగానే మ్యాజిక్ అమ్మా. సింగిల్ క్లిక్ లో 50 కోట్లు. 50 కోట్లా? ఉవి ఉవి వాళ్ళు 2 రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకోమని ఫోన్ చేశారు. ఏదో తప్పైపోయింది, ఎంగేజ్మెంట్ పెట్టుకోమని చెప్పారు. 2 days టైం ఉంది. షాపింగ్ చేయాలి, బంధువులు పిలవాలి, ఇంకా చాలా పనులు. అవుతుందో లేదో మరి. నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? ఎలానో ఇంట్లో పెళ్లి కదా, భైరవి వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలుద్దామా? పిలవాలా, పెళ్లి కూడా చేయాలా? 1+1 ఆఫరా? నువ్వు ఆపరా, పోరా. నువ్వు పిలు విక్కీ, ఇందులో అడిగేదే ఉంది. థ్యాంక్స్ వదినా. ఏమైందిరా? బాస్, గన్నపెట్టిన వైలెంట్ బాక్స్ కనిపించట్లే బాస్. నేను తెలియదు బాస్. మరి ఎవరు తీసుంటారు? గురువు గారు, మీ బర్త్డే స్పెషల్ అని సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. చూస్తే షాక్ అవుతారు. ఏరా, జిమ్ ట్రైనర్ డేవిడ్ ని తీసుకొచ్చావా? ఛీ, మీకు ఎప్పుడు అదే ధ్యాస. అది కాదు, ఒక్కసారి కళ్ళ గంటలు తీయండి. ఓకే, ఏంటో నీ పిచ్చి ప్రేమ. చూస్తే షాక్ అవుతారు. ఏం సావిత్రి, సిగ్గుపడతావు ఏంటి? వాయించు. నా టెన్షన్ మీకు సిగ్గులాగా ఉందా అండి? ఏం పర్లేదు, వాయించు. ఇది వాయిస్తే నా ఫింగర్ ప్రింట్స్ పడతాయండి. ఫింగర్ ప్రింట్స్ పట్టాను కదా, గన్నా కత్తా. ఏమండి, మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి రాజారాం గారు. ఇది వాయిస్తే నా నెక్స్ట్ బర్త్డే ఉండదు సార్, ప్లీజ్ కన్సిడర్. అదేంటి గురువు గారు, చిన్నప్పటి నుండి మీ డ్రీమ్ కదా. ఆ డ్రీమ్ మొన్న ఘామనప్పుడే పోయింది నా దరిద్రుడా. అయినా ఇది విక్కీ గారి పర్సనల్ అండి. ఆయన పర్మిషన్ లేకుండా వాయించడం ఇల్లీగల్, ఐ మీన్ అనెతికల్. విక్కీకి నేను చెప్తా గానీ, హే పురుషోత్తం, ఆ వైలెన్ తీసివు. బాస్, గన్ను వాళ్ళు కంటపడితే కొంపరటిపోతే బాస్. బాస్ బాస్, ఈ ఎదురు చేయను బాస్. వద్దండి, నేను చెప్తున్నా, వద్దండి ప్లీజ్. వద్దండి, వద్దండి, వద్దండి బాబు. ఎవడే వద్దండి, వద్దండి. రాజారాం గారు, ఈ కన్నుకి నాకు ఏ సంబంధం లేదండి. ఈ కన్నుకి నాకు ఏ సంబంధం లేదండి. ఈ కన్నుకి నాకు ఏ సంబంధం లేదండి. ఈ కన్నుకి నాకు సావిత్రి గారు, సావిత్రి గారు, వైలెన్ పట్టుకొని గన్ అంటారేంటి? మార్చేశారా? ఇది తన చేతిలో ఎవరు పెట్టారు? మీరే పెట్టారు, చీకట్లో పెట్టి మర్చిపోయారు. బొండం తాగపోతే అలాగే మధ్యపరపు వస్తుంది. కన్నా అక్కడ బుల్లెట్ ఇక్కడ ఇచ్చండి, ఇచ్చేయండి. దీన్ని బుల్లెట్ అంటారా? మరి గన్ అక్కడ పెట్టి బుల్లెట్ నీ చేతిలో పెట్టుకుంటే గన్లో బుల్లెట్ లేకుండా సౌండ్ ఎలా వచ్చింది? అందుకే బుల్లెట్ ఇచ్చే. ఐదుగో తీసుకుని పేల్చు. వైలెన్ పట్టుకుని పేల్చుకుంటారేంటి? అదే, వాయించు, వాయించు. వాయించుంటారా? మీ ఆయుధం మీ చేతిలో పెట్టుకుని నన్ను అడుగుతారేంటి? వాయించండి. ఈ కన్ఫ్యూజన్ లో ఏ రాగం వస్తుందో ఏంటో. ఆపండి. ఇంకా వాయించలేదు. వాయించిన తర్వాత కూడా ఇదే చెప్పాలి కదండి. అవండి,
ప్లీజ్ నన్ను వాయించేస్తారా? వాయించండి. ఆహా వెరీ సూదింగ్. ఏం వాయిస్తున్నాడు రా? చాలా బాగా వాయిస్తున్నాడు రా. ఏ రాగమో నేను చెప్పనుగా బాస్. విక్కీ, మన జన్ని పెళ్లికి ఈ చేత ప్రోగ్రామ్ పెట్టిస్తే ఎలా ఉంటుంది? అన్నయ్య అలాగే భైరవి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. రామారావు నేను మళ్ళీ చేస్తాను.